సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించే విధంగా ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ కోరారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును, కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ ప్రజలను కోరారు. జగనన్న గోరుముద్ద మీ పిల్లల్ని బడికి పంపించండి, వాళ్ళ భవిష్యత్తు నేను చూస్తానని మళ్ళా అమ్మఒడిగా వాళ్ళకి 15,000 వాళ్ళ అకౌంట్లోనే వేస్తూ పరిపాలిస్తున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ఆ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి చెందేలా చేస్తూ ఎవరికి అనారోగ్యం వచ్చినా భయపడకుండా ఆ ఆరోగ్యశ్రీ వల్ల ప్రతి ఒక్కరూ వైద్యం చేయించుకుంటూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇటువంటి మంచి పెద్ద ఆలోచన వచ్చినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వయసైనా పెద్ద మనసుతో ఎన్నో సౌకర్యాలు కల్పించినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు పరిపాలించినటువంటి వారు ఎవరు ఇటువంటి ఒక పథకం కానీ ఇటువంటి సౌకర్యాలు కానీ కల్పించలేదు. అలాగే మా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి మా శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు గ్రామాలలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రావెల్ రోడ్లు, ఇంటింటికి ఉచిత కుళాయిలు, వాటర్ ట్యాంకులు, సచివాలయములు, రైతు భరోసాలు ఎన్నో నిర్మాణములు చేస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తూ నిర్మాణములు చేస్తూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మా కన్నబాబు గారు మళ్ళా రావాలని మా నియోజకవర్గం ఎంతో కలకల్లాడుతూ ఉండాలి అన్నా మళ్ళా మా కన్నబాబు గారే రావాలి. నియోజకవర్గ ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాటలో ఉండి మన కన్నబాబు గారిని మనమందరం రేపు రాబోయే 13వ తారీఖున మనమందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆయనకి అఖండ విజయాన్ని చేకూర్చాలని నియోజక ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం.